హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఏ పచ్చడి ఏ కాలంలో పట్టినా ఈ ఆవకాయ పచ్చడి మాత్రం ఈ ఎండాకాలంలోనే పడతాం కదండి. ఎందుకంటే మామిడికాయలన్నీ దొరికేది మనకి ఆ సీజన్లోనే కదా. ముక్క మెత్తమడకుండా అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ కొత్త ఆవకాయ పచ్చడిని ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఎలా చేస్తామో ఈ వీడియోలో చూసేసేయండి. అలాగే ఇక్కడ నేను 6 కేజీల వరకు మామిడికాయ పచ్చడిని పట్టబోతున్నానండి. దీనికోసం ఎన్ని కాయలు వాడానో వివరంగా తెలియచేశాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఈ పచ్చడి కోసం ఇలాగ చిన్న రసాలు ఉంటాయి కదండి, అవైతే చాలా బాగుంటాయి. చాలా పుల్లగా, అలాగే ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుందండి. కాయలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇదంతా కూడా ఒక 3-4 గంటలు ఇలాగ ఆరాలి. ఆరిన తర్వాత ఇలా పైన ఉన్న రేకు, లోపల ఉన్న జీడి కూడా ఇలాగ మొత్తం తీసేసేయాలండి. శుభ్రంగా తీసేసిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే ఆవకాయ పట్టుకోవడం అంత కష్టమేం కాదండి. కాకపోతే కొలతలు అనేది కరెక్ట్గా ఉంటే మనకి సంవత్సరం పాటు ముక్క చెదరకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ టెంకిలేని ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ తీసేసేయాలి. అవి వేస్తే గనక మనకి పచ్చడి అస్సలు నిల్వ ఉండదండి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీకి పైనే ఉంటాయండి ఈ మెంతులు. వాటిని ఇలా దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను. మెంతులు అనేది మాడకూడదు, అలాగని వేగకుండా ఉంటే చేదొస్తుందండి పచ్చడి. ఇదంతా చల్లారటానికి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ వరకు ఆవాల్ని శుభ్రంగా ఎండలో పెట్టుకొని బాగా డ్రై అయిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ అయితే బాగా గ్రైండ్ అవుతుంది కదా, అస్సలు బరక ఉండకూడదండి. చాలా ఫైన్ పౌడర్ లాగా ఇలాగ గ్రైండ్ చేసుకోండి. మీకు కావాలంటే జల్లించి కూడా తీసుకోవచ్చు, నేను ఇక్కడ జల్లించట్లేదండి. ఇలాగే మెంతులు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. దానికి ముందుగా కొంచెం ఒక 3-4 స్పూన్స్ మెంతుల్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా మెంతులను కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగ మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మెంతి పొడి, ఆవ పొడి మనం గ్రైండ్ చేసాం కదని మొత్తం వేయక్కర్లేదండి. కొలతల్ని బట్టి మనం అటు ఇటుగా వేసుకోవచ్చు, అందుకే కొంచెం ఎక్కువగానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగే ఇవన్నీ తయారు చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మంచివి ఉంటాయండి, పచ్చళ్ళలో కంటే ఇస్తారు షాప్లో కూడా. ఇలాగ వెల్లుల్లిపాయలన్నింటినీ ఒలిచేసి చక్కగా పక్కన పెట్టుకోవాలి. వాటిని కూడా ఎండలో పెట్టుకొని తర్వాత ఒలుచుకోవాలండి. ప్రతి ఐటెం కూడా చాలా డ్రైగా ఉంటే పచ్చడి అనేది అస్సలు పాడవదు. ఇక్కడ నేను ముక్కల్ని కొలుచుకున్నానండి. 6 కేజీల వరకు ముక్కలు వచ్చినాయి. అలాగే మామిడికాయలు అయితే ఒక 30 కాయల వరకు పడతాయండి. ఈ 6 కేజీల ఆవకాయకి గాను నేను ఇక్కడ 900 గ్రాములు కళ్ళుప్పండి, అది కూడా ఎండలో ఆరపెట్టి తర్వాత వేసుకోవాలి. ఇక్కడ సేమ్ క్వాంటిటీతో 900 గ్రాములు కారం వేసుకున్నానండి. ఇక్కడ 3 మ్యాంగోస్ కారం అని ఉంటుంది కదండి, పచ్చళ్ళకి వాడేది, ఆ కారమే వాడాలి. లేదంటే బ్రాండ్ ఏదైనా కూడా పచ్చళ్ళ కారం అంటే ఇస్తారండి. అలాగే 2 స్పూన్ల వరకు పసుపు, మనం తీసి పెట్టుకున్న కొంచెం మెంతులు, 200 గ్రాముల వరకు ఈ మెంతి పొడి అండి, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవు పొడి కూడా ఒక 300 గ్రాముల వరకు ఉంటుందండి. ఇదంతా వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి, ఎన్నైనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కేజీ వరకు వెల్లుల్లిపాయలని ఇలాగ ఒలుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి డ్రైగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలండి. అడుగు నుంచి బాగా ముక్కలకి ఈ కారం అంతా కూడా పట్టించిన తర్వాత ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి. వేరుశనగ నూనె కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ, అంటే ఇక్కడ నేను ఒక 2.5 కేజీ వరకు ఆయిల్ని యూస్ చేశానండి 6 కేజీల పచ్చళ్ళకి. మీకు కేజీ కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి వివరంగా, తప్పకుండా చూడండి. మీరు కూడా అందరూ కూడా హెవీగా పట్టుకోరు కదా పచ్చడి, అలాగే కేజీ కొలతలతో అయితే మీకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగా ఆయిల్ని వేసుకుంటూ చక్కగా పట్టుకోవాలి. మీరు కావాలంటే పప్పుల నూనె కూడా యూస్ చేయొచ్చు. మా ఇంట్లో అయితే వేరుశనగ నూనెతోనే చేస్తామండి ఆవకాయ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 రోజులు అలాగే ఊరనివ్వండి. ఊరిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత చూసారా, ఆయిల్ అంతా చక్కగా పైకి తేలి మంచి గ్రేవీతో మనకి కొత్త ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఉప్పు అంతా కూడా చక్కగా కరిగిపోతుంది. నేను కల్లుప్పుని డైరెక్ట్గానే వేసానండి, గ్రైండ్ కూడా ఏమీ చేయలేదు. మేము ఎప్పుడు ఇలాగే చేస్తాము. చూసారు కదా, మీకు చూపించడానికి ఇలాగ బౌల్లో వేసానండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా మా పద్ధతిలో ఇలాగ కొత్త ఆవకాయని ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇలాగ 3 రోజులు అయిన తర్వాత
ప్లాస్టిక్ కానీ లేదంటే గాజు బాక్స్లో కానీ లేదంటే ఇలా జాడీలో కానీ వేసేసుకొని ముక్క అంతా కూడా ఇలా లోపలికి అదిమేసి మూత పెట్టేసి పైన ఇలాగ కాటన్ క్లాత్తో టై చేశారంటే సంవత్సరం నిల్వ ఉండే కొత్త ఆవకాయ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అబ్బా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ కొత్త ఆవకాయని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మా ఇంటి ఈ కొత్త ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.